హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. 96 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకు సేల్కి వచ్చిందండి. ఎలివేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అలాగే మన ఈ బండి పెట్టిన ప్లేస్ ఉంది కదండి, ఇక్కడైతే మనం ఇంటి ముందు కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంటి ముందు కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు అండి, అంత స్పేస్ ఉంది. చాలా ఎక్సలెంట్గా ఉన్నటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి అందిస్తాను. చూడండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్ అండి. మనకి ఎంట్రన్స్ డోరు టేక్తో అయితే డిజైన్ చేయడం జరిగిందండి. ఈ ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ అండి. అలాగే హౌస్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ అనేవి వదిలి వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చూడండి, ఈస్ట్ ఫేస్ అండి. మీరు చూస్తున్న ఈ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోరు. ఇది వచ్చేసి హాల్ అండి. 96 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన న్యూ కన్స్ట్రక్షన్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ హౌస్ మనకి యనమల కుదురులో అయితే సేల్కి వచ్చిందండి. యనమల కుదురు అనేసరికి చాలామంది శివాలయం దగ్గర కట్ట కింద అనఫిషియల్ అని అనుకుంటున్నారు. కాదండి, పక్కా రిజిస్ట్రేషన్ అండి. పక్కా రిజిస్ట్రేషన్ ఇండిపెండెంట్ హౌస్ అండి. కట్టవైపు కాదు, యనమల కుదురు సెంట్రల్ వస్తుందండి. మంచి మెయిన్ సెంట్రల్ అయితే వస్తుంది. ఇది రెంట్ల పర్పస్ ఇచ్చుకునే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఓన్గా ఉండటానికైనా సరే దీన్ని తీసుకోవచ్చండి. రెసిడెన్షియల్ జోన్ అండి. చుట్టూ కూడా హౌస్లో ఉన్నటువంటి ఏరియా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. యనమల కుదురు డొంక రోడ్డు, మన రోడ్డు ఉంది కదండి, యనమల కుదురు రోడ్డుకి లాకుల దగ్గర ఉన్న రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. బంద రోడ్డుకి వచ్చేసి మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుందండి. ఈ హౌస్ మనకి 96 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. న్యూ కన్స్ట్రక్షన్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడండి, వచ్చేసి కిచెను. మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించిస్తారండి. మనకు నచ్చిన విధంగా అయితే కబోర్డ్ వర్క్ అనేది చేయించిస్తారు. నేను వితౌట్ కబోర్డ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చూస్తున్న ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 85 lakhs చెప్తున్నారండి. రేటు తగ్గుతుంది, మాట్లాడుకోవచ్చు. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 96 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన న్యూ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 85 lakhs చెప్తున్నారండి. రేట్ అనేది తగ్గుతుంది, మాట్లాడుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఇది వచ్చేసి ఉత్తరం వైపు డోర్ అండి. ఈస్ట్ అలాగే ఉత్తరం వైపు కూడా మనకి డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. గ్రౌండ్లో ఏ విధంగా అయితే ఉందో ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుందండి. మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, ఇది వచ్చేసి మనకి కారిడార్ ఏరియా వస్తుందండి. ఈ హౌస్ మనకి యనమల కుదురులో అయితే సేల్కి వచ్చిందండి. పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి. ఈ హౌస్కి ప్లాన్ కూడా ఉందండి. గ్రౌండ్లో మీకు ఏదైతే చూపించానో ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. హౌస్ కాస్ట్ అనేది అయితే తగ్గుతుందండి. మీరు చూస్తున్న ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 85 lakhs చెప్తున్నారండి. రేట్ అనేది తగ్గుతుంది, మాట్లాడుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారండి ఇండివిజువల్ హౌసెస్ కావాలి అని. 80 lakhsలో ఇండివిజువల్ హౌసెస్ కావాలి, 85 lakhsలో కావాలని చెప్పి చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఇదైతే బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. వెరీ ప్రైమ్ లొకేషన్ అండి.
మనకి బందర్ రోడ్కి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. యనమల కుదురులో అయితే మనకి హౌస్ సేల్కి వచ్చింది. మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి, మీకు మరింత సమాచారాన్ని అందిస్తాము. చూడండి, ఇది వచ్చేసి మనకి టాప్ ఫ్లోర్కి వచ్చేసి మెట్లండి, పైకి వచ్చాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.